హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా విలేజ్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ మీద బండి పెట్టుకోండి. హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. అది ఈ కర్రీ కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. మీకు నచ్చితే కొంచెం తక్కువ వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడైతే కొంచెం ఆవాలు, జీలకర్ర, పోపులు కొద్దిగా వేసుకోండి. ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు ఒక 2 వేసుకోండి. తర్వాత నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను, అవి కూడా వేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా వేయండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం, కొంచెం కలుపుకుందాం. ఇదైతే కొంచెం బాగా వేగనివ్వాలి. కొంచెం బాగా ఉల్లిపాయలు కొంచెం వేగితేనే కొంచెం టేస్ట్గా ఉంటాయి. నేనైతే కొంచెం కచ్చా పచ్చాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను అప్పటికప్పుడు. మీకు నచ్చితే మీరు పేస్ట్లో అయినా చేసుకోండి, నాకైతే ఇలానే ఇష్టం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేద్దాం. ఇదైతే కొంచెం బాగా వేగేదాకా బాగా వేగనిద్దాం. ఇప్పుడైతే మనం బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని టమాటాలు మగ్గినంత వరకు మనం అయితే మూత పెట్టేద్దాం. టమాటా ఎలా మగ్గిందో చూసుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలి, ఇంకా బాగా మగ్గాలి. ఇప్పుడైతే టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి, కొంచెం పసుపు, కారం అయితే వేసుకోండి, అంతా సాల్ట్ అయితే వేసుకోండి. అయితే ఉడకపెట్టుకుంటూ వేసుకుంటాం. చూడండి, ఇదైతే మిరియాల పొడి. ఈ కర్రీలో ఈ మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా విలేజ్ సైడ్ అయితే మిరియాల పొడి వేసుకుంటాం. అయితే కొంచెం వాటర్ వేసుకుంటాం. మనం కొంచెంసేపు మగ్గబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అది ఎలా దగ్గరికి కుకింగ్ అయ్యిందో కొంచెం తీద్దాం రండి. ఇప్పుడైతే ఇలా అయింది. మనకు బాగా గ్రేవీ, తర్వాత కోడిగుడ్డు మనం ఘాట్లు కట్టి పెట్టుకున్నాం కదండి, బాగా దగ్గరికి అయ్యింది కదండి గ్రేవీ. ఇలాగైతే కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఎవరో తగినంత వాళ్ళ గరం మసాలా వేసుకోండి. రెడీ అయిపోయింది. ఇక కొత్తిమీరని వేసుకుందాం. ఇంకైతే ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ రెడీ. మా ఎగ్ కర్రీ కానీ మీకు నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.